సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకములు జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియచేసినవి. త్రైవిద్యా మాం సోమపాహ పోతపాపయజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమసాధ్య సురేంద్రలోకా మస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. 21వ శ్లోకం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్వలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రసన్నా గతాగతం కామకామా లభంతే. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: 3 విద్యలు నేర్చినవారు, సోమపానులు, పాపము లేనివారు, యజ్ఞముల అందిష్టము కలవారు స్వర్గమును పొందుటకు నన్ను ప్రార్థించుచున్నారు. వారు పుణ్యము గలవారై సురేంద్రలోకము పొంది అక్కడ దివ్యమైన దేవభోగములను పొందుచున్నారు. వారు అచట స్వర్గ సుఖములను అనుభవించి పుణ్యమైపోయిన వెంటనే తగు స్థితికి వచ్చుచుందురు. అట్లు ఆశపరులకు 3 విద్యల ధర్మములందుండు సుఖఫలములు అశాశ్వతమైనవిగా కలవు. వివరము: భూమి మీద మనుషుల్లో కొందరు తెలివైన వారు ఉందురు. వారిలో జ్ఞానులు పరమాత్మ విషయమును మాత్రము తెలుసుకుందురు. జ్ఞానులు కాని తెలివైన వారు 3 గుణములలోని మెణుకువలన్నీ కలిగి ఎక్కడ ఏమి మాట్లాడాలో, ఎక్కడ ఏమి చేయాలని బాగా తెలిసి ఉందురు. ఏ యోగులకు జ్ఞానులకు లేని గుణములు తెలివి ఉండుట వలన వారు యోగులు జ్ఞానుల కంటే బాగా బ్రతకగలరు. 3 గుణాల విద్యలన్నీ నేర్చిన దాని వలన ఎలా డబ్బు సంపాదించాలన్నది వారికి బాగా తెలుసును. అందువలన వారు బాగా ధనికులుగా ఉందురు. వారు పాపపు పనులు చేయక పుణ్యము వచ్చు పనులనే తెలివిగా చేయుచుందురు. పూర్వము సోమరసమును, నేటి ఖరీదైన మత్తుపానీయమును త్రాగుచుందురు. వారు బాహ్య యజ్ఞములచే దేవతా పూజ చేయించువారై దాని ద్వారా స్వర్గసుఖములు కావలెనని ప్రార్థించుచుందురు. అట్టివారు వారి కోరికల ప్రకారమే పుణ్యఫల విశేషము వలన జనులలో ఉన్నత స్థితి కలిగిన ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుట్టి స్వర్గ సుఖములైన దేవతా భోగములను అనుభవించుచుందురు. ప్రపంచములో తెలివైన వారు, వారి లోకమే వేరుగా వారు కట్టే బట్ట, తినే తిండి, ఉండే స్థలము అన్నీయు భోగములతో కూడుకున్నవిగానే ఉండును. ఆ లోకపు వారిని అనగా ఆ సెక్షన్ వారిని భూమి మీదనే మనము చూడవచ్చును. లోకము అనగా ఎక్కడో ఉన్నవని, స్వర్గలోకమంటే పైన ఉన్నదని అనుకోవటము పొరపాటు. లోకములన్నీ ఇక్కడ భూమి మీదనే ఉన్నవి. స్వర్గ నరకములు ఇక్కడే కలవు. ఇంద్రలోకము, అందులోని రంభా ఊర్వశులు కూడా ఇక్కడే కలరు. పుణ్యము భూమి మీదనే ఉన్నారని ముఖ్యముగా తెలియవలసి ఉన్నది. పుణ్యము చేసుకున్నవారు రంభా ఊర్వశులేమిటి, వారికంటే మిన్నగానున్న వారిని పొందును కూడా పొందుచున్నారు. పుణ్యము చేసుకున్నవారు దేవతలను వారు భూమి మీదనే ఉన్నారని ముఖ్యముగా తెలియవలసి ఉన్నది. పై శ్లోకములో చెప్పిన సుఖములన్నీ భూమి మీదనే పుణ్యజన్మలో అనుభవించి ఆ పుణ్యమైపోయిన వెంటనే
తగ్గు స్థితికి పోవుచున్నారు. ఈ పుణ్యాన్నన్నీ అనుభవించి అయిపోయిన వెంటనే తగ్గు స్థితికి పోవుచున్నారు. ఎంతో సుఖము అనుభవించిన వారు చివరికి ఎన్నో కష్టమున్న అనుభవించవలసి వచ్చుచున్నది. ఉన్నత స్థితి నుండి తగ్గు స్థితికి రావటమునే ఊర్ధ్వలోకము నుండి మర్త్యలోకమునకు వచ్చుచుందురు అని అన్నారు. ఈ విధముగా సుఖములను అనుభవించటము, వీటి నుండి దిగజారి కింద స్థాయికి పోవటము 3 గుణముల విద్యలు నేర్చిన వారికి సహజమే అగును. త్రయీ ధర్మములలో అంటే 3 ధర్మములలో అశాశ్వత సుఖములను సహజముగా ఉండును. శాశ్వతముగా ఉండవు ఈ 3 లోకముల గుణములలో ఉండేవారికి. జ్ఞానులకు యోగులకు 3 గుణముల విద్యలో ఆసక్తి లేదు. జ్ఞానులకి యోగులకి ఈ మూడు గుణములందు ఆసక్తి కలిగి ఉండరు. వారికి స్వర్గలోక సుఖములు ప్రాప్తి లేదు. ఎవరికి? జ్ఞానులకి యోగులకి. అటువంటి వారి గూర్చి భగవంతుడు మరొక శ్లోకంలో ఏం చెప్తున్నాడో మిగతా శ్లోకంలో చూద్దాం. అందరికీ నమస్కారం.